హాయ్ అండి, నేను మిస్సెసి. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందరూ మేము ఉండాలని కోరుకుంటూ ముందుగా అయితే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ అయితే చేసుకున్న వాళ్ళైతే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలా మీరు లైక్ ఇవ్వడం వల్ల మాకు మరిన్ని వీడియోలు చేయాలని మోటివేషన్ అయితే కలుగుతుందండి. ఇంకా నెక్స్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి వెళ్ళిపోయినా సరే వీడియో గురించి మీకు ఏమీ మాట్లాడనండి నేను, ఎందుకంటే వీడియోలు చూపించేదంతా ఓన్లీ నేనైతే నా ఇంటి గురించి నేను ఎంత పని చేసుకున్నానో అదే మీకు చూపించాను. ఏం చేద్దంటే మేము నెల నెల కూడా మాకు ఎరబదులు ఉన్న కారణంగా మెన్షన్స్ వస్తాయి కదండి. ఇంకా అలాంటి టైంలోనైతే మేము ఇంకా ఇంట్లో ఏం ముట్టుకున్నాం అవన్నీ తడుపుకుని అన్నీ ఉతుక్కుని ఆరేసుకుని ఇవన్నీ పిల్లలు చేతులు కాళ్ళు తగలడం వల్లే ఫస్ట్ నుంచి అయితే మొత్తం అంతా పైనుంచి కిందకి కడుక్కుని పైనుంచి కిందకి అన్నీ దులుపుకుని మొత్తం దుప్పట్లు ముట్టుకున్న బట్టలు ఇవన్నీ తడుపుకుంటా రావాలన్నమాట. ఇంకా నేనైతే నాకు పెద్ద ఆపరేషన్ అయిపోయిన వల్ల అంత బాధ ఉండదు. సాయి అయితే మరి ఉండింది కదా పిల్లలతోనూ, దాని గురించి అయితే ఇంకా నెల నెల అయితే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేయాలి. ఇంక ఈ రోజు అయితే ఎలాగ వీడియో లేదు కదా, ఇది అయితే చేద్దామనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. ఇంక ఇంటి పని అయితే మెయిన్ వచ్చి ఏమేమి ఉండదండి. ఇంకా ఎంత చేశానంటే మార్నింగ్ 9కి మొదలెట్టానండి నేను టీ తాగి. మార్నింగ్ 9కి మొదలుపెట్టింది ఈవినింగ్ 5 అయిందనమాట. ఈ పని అంతా చేసుకునేటప్పటికి చచ్చిపోయానండి నిజంగాను చేయలేక. ఎందుకంటే 2 ఫ్లోర్లు ఎక్కి దిగి కూడా 2 పైనుంచి కిందకి కింద నుంచి పైకి ఒక 50 సార్లు ఎక్కి ఒక 50 సార్లు అయితే దిగాను అనమాట. దాని గురించి అయితే ఇంకా మోకాలు నొప్పి అయితే చాలా విపరీతంగా అయిపోయి సాయంత్రం అయ్యేటప్పటికి ఇంకా చలి వచ్చేసినట్టు అయిపోయింది. ఇంకా ఒక ఒళ్ళు నొప్పులు ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసుకుని పడుకుంటేనే కానీ రేపు పొద్దున్నకి లేగలేమనేసి ఒక ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసుకున్నామన్నమాట. అంత విపరీతమైన పని అనమాట నిన్నైతే. ఇది మొన్నటి వీడియో అండి, నిన్నటిది కాదు. నిన్నైతే ఇంకా వీడియో ఏమీ షూట్ చేయలేదు, లైవ్కి వచ్చాను అంతే. ఎందుకంటే నిన్న రాజమండ్రి వెళ్ళామన్నమాట. సాయి బ్యూటిషియన్ అయితే నేర్చుకుంటుందని చెప్పాను కదా, అది వర్క్ ఏంటి ఎలాగా ఎంత అదే ఎంత తీసుకుంటారు ఇవన్నీ అడగడానికి అయితే నేను రాజమండ్రి అయితే వెళ్ళామండి. కిరణ్, నేను, సాయి కూడాను ముగ్గురుమును రాజమండ్రి వెళ్ళి ఇంకా అదంతా కూడా అడిగి వచ్చామన్నమాట. వచ్చి ఒక ఆవిడ గురువారం నుంచి అయితే రండి నేర్చుకోవడానికి అనేసి అన్నారు. సరే కదా అని గురువారం నుంచి వెళ్దామనేసి ఈలోగా మనం పేమెంట్ అయితే రెడీ చేసుకోవాలి. దాని గురించి అయితే సాయి బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవడానికి అయితే వెళ్తుందండి. ఈలోగా అయితే మనం లక్షవారం బుధవారం కొంచెం పని ఉండింది. అలాగే లక్షవారం అయితే ఇంకా మనకి ఎప్పుడు వచ్చినా లక్షవారం వస్తుంది కాబట్టి పిల్లలిద్దరిని ఆ రోజున అయితే స్కూల్లో జాయినింగ్ అవుతే ఆర్జన్ రీజాయినింగ్ సంజుగాడిని అవుతే మళ్ళీ కొత్తగా జాయినింగ్ నర్సరీలో. అంటే వాళ్ళకి మధ్యాహ్నం 12 గంటల వరకేనండి, 3 గంటల స్కూల్ ఉంటుందన్నమాట. అంటే అలవాటు అవుతుందండి. 3 ఇయర్సే ఇప్పుడు వాడికి అయినా అలవాటు అవుతుంది కదా అనేసి ఇంకా వేసేద్దాం. ఇంటికాడ ఉన్నా సరే చాలా అల్లరైతే చేసేస్తున్నాడు. అల్లరి నేర్చుకుంటే మగ పిల్లడు ఎందుకు పనికి రాకుండా పోతాడు, చిన్నప్పటి నుంచి ఉన్న కండిషన్లో పెట్టాలనేసి ఇంకా సరే కదా వాడిని అయితే జాయినింగ్ చేసేద్దామనేసి నేను ఇంకా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా బుధవారం వదిలేసి లక్షవారం నుంచి అయితే స్కూల్కి అయితే ప్రారంభం అయిపోతారు. ఇంకా లక్షవారం నుంచి మనకు కొంచెము వర్క్ అయితే ఎక్కువగా ఉంటుందండి. ఏం చేద్దంటే నేను ఒక ఎస్టిమేషన్ అయితే తీసుకున్నాను అనమాట. 4:30కి లేచి సాయి జాగింగ్ చేస్తుంది కదా, అలాగే 4:30కి మనం లెగుద్దాం అనుకుంటున్నాను, కానీ లెగలేకపోతున్నాను అనమాట. కంపల్సరీ అయితే లేవాలండి. కానించి లేచి ఒక బ్లౌజ్ అయితే వేసేయాలన్నమాట. ఫస్ట్ స్టిచ్చింగ్ వేసిన తర్వాత 550 అవుతుంది. 550 ఇంకా 45 అలా అవుతుంది అనమాట. ఆ టైంకి అయితే మనం ఇంకా లేచి మొహం కడిగేసుకుని కొంచెం టీ పెట్టుకుని ఇంక పని అయితే ప్రారంభించేసుకోవాలి. ఆ బ్లౌజ్ అయిపోయిన తర్వాత మనకి టైమింగ్ సరిపోవడం గురించి చెప్తున్నాను మీకు. అయితే నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను. నా ఐడియా ఎలా ఉందో ఒకసారి అయితే కమెంట్ అయితే పెట్టండి. నచ్చితే కనుక శశి మీ వేసుకున్న ప్లాన్ అయితే బాగుంది అనేసి నాకు ఒకటి కామెంట్ అయితే పెట్టండి. ఇంకా ఆ టైంకి అయితే లేచి ఒక బ్లౌజ్ వేసిన తర్వాత ఇంకా 6 గంటలకు అయితే కిందకు వచ్చేసి ఇంకా వాకలు తుడుచుకుని కళ్ళాపు వేసుకుని ముగ్గు కట్టేవన్నీ పెట్టుకుని మనం నెక్స్ట్ టీ ముందు పెట్టేసుకుంటాను అన్నాను కదా, కొంచెం టీ అయితే తాగి ఫ్రెష్ అయిపోయి మొహం గట్టకైనా కడిగేసుకున్న తర్వాత ఇంకా అంట్లో అయితే బయట వేస్తే సాయి అంట్లో తోమేసుకుంటుంది. నేను ఇంక ఇల్లుకు తుడుచుకొచ్చేసి నేను స్నానానికి వెళ్ళిపోయి తర్వాత పిల్లల్ని లేపాలి. ఎందుకంటే పిల్లలతో ఇబ్బంది చాలాను. స్నానానికి వెళ్ళకుండా ముందు పిల్లల్ని లేపితే వాళ్ళతో ఎత్తు కూర్చుంటారు అనమాట. దాని గురించి అయితే నేను ఫ్రెష్ అయిపోయి వచ్చేటప్పటికి ఇంకా ఏరన్నకు దండం పెట్టేసుకుని ఇంకా పిల్లలిద్దరిని రెడీ చేసి అప్పటి నుంచి కూర్చోవాలన్నమాట. టిఫిన్ వేసేసి ఫస్ట్ పిల్లలిద్దరిని రెడీ చేసేసి టిఫిన్ వేసేసి వాళ్ళని కూర్చోబెట్టి తినబెట్టాలన్నమాట. తింటేనే కదా కొంచెం స్కూల్లో కాసేపు కూర్చోగలరు, లేకపోతే కూర్చోలేరు కదా.
ఇంకా నేను ఏరండి దగ్గర నుంచి పూజ చేసి వచ్చేటప్పటికి సాయి కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేయాలన్నమాట. వచ్చేసేసి ఇంకా పిల్లలిద్దరికీ తినిపించేసిన తర్వాత పిల్లలిద్దరిని ఒక పావు గంట అలా ఆడుకొని ఇచ్చి 10 నిమిషాలు తక్కువ అయినా టైం అయ్యేటప్పటికి ఇంకా స్కూల్కి తీసుకెళ్ళి సాయే దిగబెట్టేయాలి పొద్దుటేని. ఇక నాకు పొద్దున్న మళ్ళీ పిల్లల్ని దిగబెట్టుకోవడం అవ్వాలి అంటే కనుక నాకైతే చాలా లేట్ అయిపోద్ది అనమాట. ఇంకా పిల్లల్ని దిగబెట్టేసి వచ్చి రాగంగానే నేను వంట మొదలెట్టేసుకోవాలి. సాయి 10కి వెళ్ళాలి, 10:30 కల్లా అక్కడ ఉండాలన్నమాట. దాని గురించి అయితే ఒక గంటలో వంట అయితే కంపల్సరీ అయిపోద్ది. గంటలోనే మేము షూటు పొద్దున చేసిన పనులు గట్టి ఇవన్నీ షూట్ చేసుకుంటూ రావాలన్నమాట. మ్యాక్సిమం 4:30కి లెగితేనే మేము అన్న పనులన్నీ అవుతాయండి నిజంగాను. ఇప్పుడైతే నేను చెప్పినట్టుగానే చేస్తే బాగుంటుంది. ఇంకా 10 కల్లా ఇంకా మనకు అయిపోతే ఇంకా 10 నుంచి నేను పిల్లలు 11కి వచ్చి 10, 11, 12 దాకా కూడా ఖాళీ అయ్యి 2 గంటల్లోనూ నేను కనీసం ఒక జాకెట్ కుట్టి ఒక చిన్న సగం జాకెట్ కూడా కుట్టొచ్చు అనమాట. ఆ టైంకి అయితే ఆజ్ని సంజుని స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావడం నా డ్యూటీ అనమాట. నా డ్యూటీ అయితే ఇంకా తీసుకొచ్చేసిన తర్వాత ఆజ్కి ఫుడ్ అయితే పెట్టేసి మళ్ళీ మా చెల్లికి సంజు గారిని అప్పచెప్పి ఆజ్ని తీసుకెళ్ళి స్కూల్లో దిగబెట్టేసి వచ్చేసి ఇంకా సంజుగాడిని అయితే చూడాలి మనం. సంజుగాడిని చూసి సంజుగాడిని ఒక గంట అరగంట అయితే అటు ఇటు తిప్పి నిద్ర పెట్టేసామనుకోండి, వాడు నిద్ర అయిపోతాడు. నిద్ర అయిపోయిన తర్వాత నేను ఈ హాఫ్ జాకెట్ కుట్టేసుకుని ఇంకొక జాకెట్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. ఆజ్ వచ్చేటప్పటికి ఆజ్ని అయితే నేను స్కూల్ నుంచి తీసుకురాకుండా జడ్జిని తీసుకురమ్మంటానండి. జడ్జిని తీసుకురమ్మంటే ఇంకా నాకు టైం కలిసి వస్తుంది అనమాట. ఇలాగా ఆజ్ వచ్చేస్తుంది అనేటప్పటికి ఇంకా ఆజ్కి ఏమో ఒక అట్టు ఒక ఇడ్లీ లాంటిదో ఏదో పెట్టి టిఫిన్ ఇద్దరికి కలిపి పెట్టేస్తే మళ్ళీ కాసేపు ఆడుకుంటారు. ఈలోగా 4 గంటలలోకి అక్కడ సాయి అయితే ఆఫీస్ దగ్గర నుంచి బయలుదేరిపోద్ది. ఇంకా 4:30, 5 టైంకి అయితే వచ్చేస్తుంది అనమాట. అది వచ్చిన తర్వాత చూసుకున్నా సరే నేను మిగతా పని అంతా చేసేసుకోవచ్చు. ఇంక ఎలా అయితే నేను ఒక ప్లాన్ అనేది వేసుకున్నానండి. నా ప్లాన్ అనేది ఎలా ఉండిందో కామెంట్ అయితే పెట్టండి. అంటే ఒక ప్లాన్ ఉంటేనే కదా దేనికన్నా మనం ముందుకు వెళ్ళగలం. దాన్ని బట్టి నేనైతే ఒక ప్లాన్ అయితే వేసానమాట. ఈ ప్లాన్ ఎలా ఉండిందో చెప్పండి. ఇంకా మేమైతే అక్కడ అడ్వాన్స్ కూడా కట్టేసాము బ్యూటీ పార్లర్లో ఒక 10,000 అయితేనే. ఇంకా దాన్ని బట్టి అయితే కంపల్సరీ జాయినింగ్ అయినట్టే లెక్క కదా. ఇంకా దాని గురించి ఇంకెలా చేద్దామని ఉండింది. ఎందుకంటే ఏదైనా షేర్ చేసుకోవాలి. ఇలాగే నేను ఇది కూడా షేర్ చేసుకుంటున్నాను మీకైతే. ఇంకా నా డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నా ఈరోజు అయితే పైనుంచి కిందకి దులుపుళ్ళు కార్యక్రమం పెట్టుకున్నాను అనమాట. మీతో మాట్లాడుకుంటూ కొంచెం ఈ వీడియో అయితే చూపిద్దామనేసి నేనైతే ఇలాగైతే ట్రై చేశాను. వీడియో ఎలా వచ్చిందో కొంచెం నా వాయిస్ ఓవర్ కూడా ఎలా ఉన్నదో కామెంట్ అయితే పెట్టండి. ఇంకా నెక్స్ట్ అయితే భోజనాలు అయితే అయిపోయాయండి. ఏం కర్రీస్ ఏం వండుకున్నారు, వెరైటీలు ఏమన్నా ఉన్నాయా? ఇవాళ వెరైటీలు ఏముంటాయి, ఆల్మోస్ట్ ఆల్ అందరికీ పప్పే ఉంటుంది కంపల్సరీ. నాకైతే ఇంకా మేమైతే నేను గుత్తి వంకాయ చేశాను. సాయికి అయితే తోటకూర ఫ్రై అయితే చేశానమాట. అంటే దానికి స్కిన్ ఎలర్జీ అయిందని చెప్పాను కదా, దాని గురించి అయితే నేను వంకాయ తిన్నమ్మ అనేసింది, మెడిసిన్ వాడుతుందండి. దాని గురించి అమ్మ తిన్నమ్మ అనింది. సరే కదా అనేసి దాన్ని బట్టికి 10 రూపాయలు పెట్టి ఒక కట్ట అయితే కొని తోటకూర అయితే ఫ్రై చేశాను అనమాట. మేమైతే కిరణ్ సాయంత్రం తింటాడు, ఈ పూట అయితే తినడు అనమాట. ఇంకా దాని గురించి అయితే వంకాయ అయితే గుత్తి వంకాయ అయితే వండుకున్నాము. ఫుడ్ అయితే అయిపోయింది, తినేసాము. ఇంకా మిషన్ ఎక్కి టైం అనమాట. ఈరోజు వీడియోకి అయితే ఎడిటింగ్ చేసుకోవాలి కదా అనేసి కూర్చుని ఎడిటింగ్ అయితే చేస్తూ ఉన్నానండి. ఇంకా వీడియో అయితే ఇలా రన్నింగ్ అవుతూ ఉంది, నేను మీతో మాట్లాడుతూనే ఉన్నాను. ఇంకా టైం వచ్చి ఇప్పుడు నేను ఎడిటింగ్ చేసి టైం వచ్చి 1:30 అవుతుందనమాట. మధ్యాహ్నం 1:30 అయితే నేను ఎడిటింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇలా ఎడిటింగ్ చేస్తూ ఇంకా అలా పని అవుతుంది. వచ్చేస్తున్నారా? అజయ్ రాకు తల్లి, సంజుబాబు రాకు, వద్దు రాకు, వీడియో ఎడిటింగ్ చేసుకుంటున్నాను, రాకు తల్లి. ఇంకా సంజుబాబు అయితే వచ్చేస్తున్నాడండి. రాకు అనేసి అన్న సరే అనకుండాను. సర్లే అయితే అనేసి విజయన్ అయితే తీసుకెళ్ళిపోమన్నాను. జడ్జి అయితే తీసుకెళ్ళిపోయింది. ఇక్కడ వచ్చి పైన రూము అంతా క్లీన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అయితే పై రూమ్లో అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడైతేనే ఏంటంటే ఇది ఏసీ ఉన్న రూమ్ దగ్గర అయితే క్లీన్ చేస్తూ ఉన్నానండి. మాట్లాడకు బాబు, మాట్లాడకు, ఉత్తి కిందకి వెళ్ళిపో, నా అమ్మ కదా. ప్లీజ్ డాడీ వచ్చి కూడా సైలెంట్గా ఉండి మాట్లాడుకో, ఓకే? ఇంకా చూడండి వీడియో యాక్చువల్ అయితే సైలెంట్గా ఉండినా అంటే సైలెంట్గా నేను మాట్లాడుతున్న ఆడుతాను వచ్చాను అనేసి.
ఇంకా టైం వచ్చి 1 గంట అయిందని కదా, మా ఇంటి దగ్గర మసీద్ ఉందండి. ఆ మసీద్ కూయటం వల్ల మాకు టైం ఎంత అవుతుందని ఒక ఐడియా అయితే ఉంటుందన్నమాట. ఇంకా అలాగైతే నేను ఈ ఇల్లు అయితే దులిపేస్తూ ఉంటున్నానండి. అలమార కిటికీ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా అలమార ప్లేస్ కబోర్డు ఉంది కదా, కబోర్డు కూడా పైనుంచి కిందకి అంతా దులిపేసుకుని ఇంక మొత్తం దార్పులు అయితే కింద పడిపోయాయండి. ఈ దార్పులు కింద పడిపోయిన దార్పులు కూడా చుట్టేసి పెట్టేసి ఇంకా సీలింగ్ అయితే నేను దులుపుతూ ఉన్నాను అనమాట. ఇంకా పని అంతా అవుతూ ఉంది అలాగైతేనే. ఇంకా నెక్స్ట్ అయితే నిన్న లైవ్కి వచ్చిన మ్యాటర్ అయితే కొంచెం మాట్లాడుకుందాం. లైవ్కి అయితే ఇప్పుడు వరకు నేను లైవ్ చేశాను, కానీ ఎప్పుడూ కూడా నా లైవ్లో ఎక్కువ జనం అయితే రాలేదండి. నిన్న అయితే మ్యాక్సిమం 64 మంది అయితే చూసారన్నమాట లైవ్. చాలా సంతోషం అనిపించిందండి ఏంటో ఒకసారిగా నాకు. ఏం చేద్దంటే అంత అలాగైతే ఎప్పుడూ చూడలేదు కదా ఇప్పుడు దాకా వచ్చేసి. నిన్న ఒకసారి అలా చూశారు, అలాగ కామెంట్స్ అయితే పెట్టారు. 12 మంది అయితే వచ్చి కామెంట్స్ అయితే పెట్టారు. నాకైతే చాలా సంతోషం అనిపించింది. నెక్స్ట్ అయితే జాయ్ అనేసి ఒక అతను వచ్చాడు, అక్క అక్క అని పిలిచాడు. నేను అక్క అని పిలిచే అర్హత కూడా నాకు లేదు అక్క అని అన్నాడు. అది ఏంటి అనేది నాకు ఏం అర్థం అవ్వలేదన్నమాట. అర్హత ఏంటి, గుడ్డు తెడ్డు అర్హత, అక్క అని పిలవడానికి అర్హతలో ఇవన్నీ నేనేనా మీకేం అన్యాయం చేశానా, మీరేమో నాకు అన్యాయం చేశారా, అదైతే చెప్పండి ఫస్ట్ అయితేనే అని చాలా బతిమలాడాను. కానీ అతను ఎవడో ఆమె ఎవరో కూడా నాకు అయితే కామెంట్లో అయితే ఏమి ఇవ్వలేదన్నమాట. సర్లే అయితే టీచర్ ఇవ్వలేదని లేకపోతే లైట్ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇల్లు అయితే శుభ్రంగా కడిగేసుకుంటున్నా ఉన్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే లైవ్ అయితే చాలా బాగా గడిచిందండి. లైవ్ చేయటం కూడా అందుకు మంచిదే. ఇచ్చేదంటే వాచ్ టైం పెరగాలి అనుకున్న వాళ్ళు అయితే లైవ్ అయితే కంపల్సరీ చేసుకోవాలని ఆ ఛానల్ అయిన అయితే మధుగా చెప్పారనమాట. దాని గురించి అయితే నేను అప్పుడప్పుడు లైవ్కి అయితే వస్తున్నాను. వాచ్ టైం పెరుగుతుంది అనేసి నిజంగానే అలాగే పెరిగింది. నిన్న లైవ్ చూసిన వాళ్ళు మళ్ళీ లైవ్ మనకి రీపోస్ట్ చేస్తే ఆ లైవ్ చూసిన వాళ్ళకి బట్టి నాకైతే 5 గంటల వాచ్ టైం అయితే వచ్చిందండి. అది ఎందుకు వచ్చిందనేది నాకు అయితే తెలియదు. ఎందుకంటే నిన్న వీకెండ్ కదా, బాబు మాట్లాడుకో, వీకెండ్ కదా, వీకెండ్ టైమింగ్ అయితే లెక్క పెట్టారా లేదంటే లైవ్కే వాచ్ టైం వచ్చిందో తెలియలేదు. నా వాచ్ టైం వచ్చేసి 616 గంటలు అయితే అయిందండి. ఎప్పటికి అవుతుంది 4000 గంటలు, ఎప్పటికైతే ఇంకా మనల్ని యూట్యూబ్ గుర్తిస్తుంది అనేది అయితే నాకు కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. ఏం చెప్పినంటే వాచ్ టైం అయితేనే కదా మనల్ని గుర్తిస్తారు. దాని గురించి అయితేనమాట. ఇంక వాచ్ టైం అయితే ఇంకా ఎప్పటికవుతుందో, మళ్ళీ ఇయర్ మొత్తం అంతా రివైండ్ చేసుకొచ్చేటోడికి పాత వాచ్ టైం అంతా అయిపోతుందేమోనండి. ఇంకా దాని గురించి అయితే నేను వాచ్ టైం గురించి చాలా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎప్పుడు అవుతుంది అనేసి ఇంకా వీడియో అయితే ఇలాగా గడుతూ ఉంది. ఇక్కడైతే నా కిటికీ తొలుపు అయితే ఊడిపోయిందండి. చదివితే బాగా తినేసింది. ఎందుకంటే చెప్తున్నాను కదా నేను, మాకు ఉండి ప్లేస్ల వరకు పొట్టు ఉండేది పక్కన అనేసి. ఇంకా దాని గురించి అయితే చదివితే మాకు చెక్క అయితే పట్టేద్దానికి సిమెంట్ దారబంధాలే పెట్టామన్నమాట. అయినా సరే ఇక్కడ కిటికీ అయితే మా అమ్మ ఒక చెక్క కిటికీ అయితే పెట్టింది. ఆ చెక్క కిటికీ పెట్టిన వలన అయితే ఇంక చదివితే ఇలా మొత్తం కిటికీ అంతా తినేసిందండి. చాలా దారుణంగా తినేసింది. తొలిపి అయితే పడిపోయింది అనమాట. తొలిపి పడిపోయిన వలన ఇంకా నేను మీకు అయితే చూపిస్తూ ఉన్నాను. ఈ తలుపు ఇలా అయితే అడిపోయింది అనేసి. చూడండి ఎలా తినేసిందో, బురుకేం చేసేసింది అనమాట. ఇదేనండి ఇంక ఇవాళకి వీడియో అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.